అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్టీ ఆస్ట్రాలజిక్స్. ఈ రోజు మనం చూడే టాపిక్ ఏమిటి అంటే మకర రాశి అండి. అంటే ఇక్కడ గురువు వక్రగతి అనమాట. నోట్ చేసుకోండి సార్. ఈ యొక్క వీడియో గురువు వక్రగతి అనే వీడియో మకర రాశి వారికి మాత్రమే కాదండి. చూడండి, కుంభరాశి తర్వాత అన్ని రాశుల వరకు వర్తిస్తుందండి. ఎందుకు ఇట్లా పెడుతున్నానంటే మకర రాశి వ్యూవర్స్ ఎక్కువ మంది చూస్తారండి. నేను చెప్పే కాన్సెప్ట్ ఎక్కువ మందికి రీచ్ అవ్వాలని నేను మకర రాశిని టైటిల్ పెట్టి చెప్తున్నానండి. తర్వాత కుంభరాశి కూడా అంతేనండి. అవి ఎక్కువ వ్యూస్ పోతాయి కాబట్టి పెడుతున్నాండి కుంభరాశికి వచ్చేసి. తర్వాత 12 రాశుల వారికి అంటే మిగతా రాశులు ఉంటాయి కదా సార్, వచ్చేసి వాళ్ళు లైట్ గా చూస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా నేను ఈ యొక్క చెప్పే ఫలితాలన్నీ వర్తిస్తాయండి వచ్చేసి. అదనమాట. నేను కొంచెం లేజీ చేయండి, ఎందుకంటే ఒకటే కాన్సెప్ట్ 12 రాశులకు 12 లగ్నాల వరకు అప్లికేబుల్ అవుతుందండి. అప్పుడు మనం సపరేట్ గా ఒక వీడియో పెట్టడంలో దానికి అర్థం లేదు సార్ వచ్చేసి. నేను ఆ లేజీ కాబట్టి అలా ఉండదండి. ఒకే కాన్సెప్ట్ అన్ని రాశులకి అన్ని లగ్నాలకి వర్తించే విధంగా నా యొక్క వీడియోస్ అయితే ఉంటాయండి వచ్చేసి. ఇప్పుడు మనము మకర రాశి తీసుకుందాం ఫస్ట్. జస్ట్ ఇది గురువు వక్రగతి అండి. గురువు వక్రగతి అంటే ఫస్ట్ మన జాతకంలో ఎలా తెలుసుకోవాలి అంటే, చూడండి సార్, గురువు వక్రగతి ఏం లేదంటే ఇక్కడ మనం ఆన్లైన్ ఇట్లా వెళ్ళేసి చూపిస్తాము. ఆన్లైన్ ఇక్కడ గూగుల్ కొట్టి తెలుగు జ్యోతిష్, ఇది నా వెబ్సైట్ అయితే కాదండి. నేను రికమెండ్ చేయట్లేదు, నేను వాడుతున్నాను అంతే. నాకు ఈజీగా ఉంటుంది కాబట్టి వాడుతున్నాను అంతేనండి. ఇట్లా మనం ఇచ్చిన డేట్ ఎప్పుడు సార్, గురువు ఎప్పుడు వక్రగతి అవుతాడంటే అక్టోబర్ 9 ఇచ్చాం కదండి. మనం అక్టోబర్ 9 తీసుకుందాం సార్ వచ్చేసి. అక్టోబర్ 9 తీసుకుంటే ఇక్కడ లగ్న వాంశకోణంలో ఉంటే గ్రహస్థితి ఉంటుంది సార్. గ్రహస్థితి క్లిక్ చేస్తే చూడండి, ఇక్కడ గురువు వా ఉంది. వా అంటే వక్రీకరించాడు అనేట్టుగా అర్థం అండి వచ్చేసి. ఓకే, ఇట్లా వా ఉంటుంది అంటే మన యొక్క జన్మజాతకంలో ఉండాలని సార్ వచ్చేసి. నేను ఇడియట్ గా తెలిసింది, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ వేసుకోవాలి సార్ వచ్చేసి. గోచారం డేట్ కాదు, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ వేసుకోవాలన్నమాట. మీరు పుట్టినప్పటికీ వా అని ఉంటే అప్పుడు మీకు జన్మజాతకంలో గురువు మీకు వక్రీకరించాడు అనేట్టుగా అర్థం అండి. వాళ్ళకి మాత్రమే ఈ ఫలితాలు అప్లికేబుల్ అవుతాయి అనేసి. ఎవరికైతే గురువు నార్మల్ గా ఉంటుందో చెప్పే ఫలితాలు వాళ్ళకు వర్తించవు. జన్మజాతకంలో ఎవరికైతే గురువు వక్రీకరించి ఉంటాడో వాళ్ళకి మాత్రమే వర్తిస్తాయండి. ఇప్పుడు జన్మజాతకంలో వర్తించాయి కాబట్టి గోచారంలో కూడా ఈ 120 days గురువు అనేది వక్రీకరించబోతారండి. అప్పుడు మనకి ఎలా ఫలితాలు ఉంటాయో మనం చూద్దాం సార్. ఎప్పుడంటే 119 days అండి. అక్టోబర్ 9 నుంచి ఫిబ్రవరి 4 వరకు వక్రీకరించి ఉంటాడండి. ఆ 120 days లో ఫలితాలు ఎలా ఉంటాయని తెలుసుకుందాం సార్. ఫలితాలు తెలుసుకునే ముందర మనము లక్షణాలు తెలుసుకోవాలి సార్. గురువు వక్రీకరిస్తున్న వాళ్ళకి ఎలాంటి లక్షణాలు ఉంటాయి అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ గురువు అంటేనే అందరికి గుర్తొచ్చేది బంగారం సార్. ఓకే అండి, కాయిన్ ఆర్ బిస్కెట్ అండి. అంటే అట్లే ఉంటుందన్నమాట, సాలిడ్ గా ఉంటుందండి. ఎప్పుడు అది ఆభరణం మారుతుందో అది శుక్రుడు అవుతారు సార్ వచ్చేసి. ఓకే, లాజిక్ మర్చిపోకూడదు సార్. గురువు అంటే బంగారమే, కానీ కాయిన్ ఆర్ బిస్కెట్ అట్లే ఉంటే అది బంగారం అండి. గురువు కింద వస్తుంది. శుక్రుడు ఎప్పుడవుతుంది అంటే శుక్రుడు ఆభరణం అవుతుంది. అంటే దాన్ని చైన్ గా మార్చాలండి. ఒక ఆభరణ కానీ ఒక నెక్లెస్ గా కానీ అట్లా మారిస్తేనే అది శుక్రుడు అవుతుంది. అంటే అందంగా ఉండాలి కదా సార్ వచ్చేసి. గోల్డ్ బిస్కెట్ చూసి ఎవరిని ఇష్టపడతారండి, కానీ అదే గోల్డ్ వచ్చేసి చైన్ గా మార్చి ఆభరణంగా మార్చినప్పుడు నెక్లెస్ చేస్తే అందరికీ ఇష్టపడతారు. అదేనండి శుక్రుడు. ఇప్పుడు మనము ప్రతి ఒక్క మేకప్ సినిమాలు అందరూ ఆర్టిస్టులు అందరూ మేకప్ వేసుకుంటే కానీ మనం ఇష్టపడతాం కదా, నార్మల్ గా ఇష్టపడం కదండి. అదేనమాట శుక్రుడు ఎప్పుడు అందం అండి. అందాన్ని ఎన్హాన్స్ చేస్తాడనమాట. అట్లుంటేనే ఇష్టపడతాం అనమాట. గురువు అనేది ఇదనమాట. అప్పుడు గురువు అంటే రెండు సార్, డబ్బులు బంగారం గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత పిల్లలు సార్ వచ్చేసి దాన్ని లైట్ గా డిస్కస్ చేస్తాము. ఫస్ట్ మనీ అండ్ గోల్డ్, ఈ రెండే అనమాట. పెద్ద అమౌంట్లు అనేది గురువు, చిన్న అమౌంట్లు అనేది శుక్రుడు వస్తాడు సార్. గురువు శుక్రుడు కలిస్తే మనకు అది గోల్డ్ అవుతుంది అనమాట. ఇప్పుడు చూడండి సార్, ఇక్కడ గురువు వక్రగతి ఉన్న వాళ్ళకి ఎక్కువ డబ్బు ఉన్న వారిని, ఎక్కువ బంగారు ఉన్న వారిని వాళ్ళు ఇష్టపడతారండి వచ్చేసి. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి లాజిక్. ఎక్కువ డబ్బు ఉన్న వారిని, ఎక్కువ బంగారు ఉన్న వాళ్ళని ఎక్కువ ఇష్టపడతారు అనమాట. తర్వాత ఈ వక్రీకరించిన లక్షణం ఎలా ఉంటాయంటే డబ్బుల్ని ఎలా పొదుపు చేయాలి, వీళ్ళకి చాలా బాగా తెలుసు సార్ వక్రీకరించిన గ్రహాలకు వచ్చేసి. ఓకేనండి, ఎందుకు సార్ అట్లా మీరు చెబుతున్నారంటే వక్రీకరించిన గ్రహానికి తెలివి ఎక్కువ అండి. దానికి పట్టుదల ఎక్కువ, తెలివి ఎక్కువ, అది షార్ప్ అండి. గుర్తుపెట్టుకోండి సార్, వక్రీకరించిన గ్రహం ఏంటంటే షార్ప్ అనమాట. షార్ప్ గా పనిచేస్తుందండి. అది బాగా దిగుతుంది మనకు లోపలికి వచ్చేసి. గుర్తుపెట్టుకోవాలి సార్ అది. వడ్డీ వ్యాపారం చేయవారికి వక్రీకరించడం చాలా మంచిది. చాలా మంది ఉంటారు సార్. ఎవరి కింద మీరు కమెంట్ చేయండి, ఎవరికైనా ఇంట్రెస్ట్ బిజినెస్ చేసేవాళ్ళు కానీ వేరెవరికి చేసేవాళ్ళు కానీ ఎస్ సార్ అని కమెంట్ చేయండి సార్. ఎందుకంటే ఎవరికి డబ్బులు ఇస్తే తిరిగి వస్తుంది, ఎవరికి డబ్బులు ఇస్తే తిరిగి రాదు. ఇప్పుడు చూడండి సార్, గురువు నార్మల్ అనుకోండి, డబ్బులు ఇస్తారు అంతవరకు ఆలోచన ఉంటుంది. ఎవరికి డబ్బులు ఇవ్వచ్చు, ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు మాత్రం ఆలోచన ఉంటుందండి. అదే గురువు వక్రీకరిస్తే పలానా వ్యక్తికి ఇచ్చిన తర్వాత తిరిగి వస్తుందా రాదా అని ఆలోచించేది వక్రీకరించే గ్రహం అండి. ఇవ్వడం కాదండి, తిరిగి. అదే మరి రివర్స్ చెప్తాం కదండి, రివర్స్ గా ఆలోచిస్తారు.
ఇప్పుడు పలానా వ్యక్తికి డబ్బులు ఇస్తే తిరిగి ఇస్తాడు ఇవ్వడా అనేది గురువు వక్రీకరణ గ్రహానికి తెలుసు అనమాట. డబ్బులు ఇవ్వాలని మాత్రం గురువుకు మాత్రం తెలుసు. స్ట్రైట్ ఫార్వర్డ్ సార్, స్ట్రైట్ అనమాట. గురువు వక్రీకరణ గ్రహం అయితే డబ్బు ఇచ్చిన దగ్గర వ్యక్తి డబ్బులు తిరిగి వస్తుందా రాదనేది గురువు వక్రీకరణ గ్రహం. అప్పుడు డబ్బులు ఎవరైతే వడ్డీకి తీసుకుంటారో, ఎవరైతే వడ్డీకి ఇస్తా ఉంటారో వాళ్ళకి తెలుసు ఈ వ్యక్తికి డబ్బులు ఇస్తే ఎనికి వస్తుందా రాదా అనేసి. అప్పుడు వాళ్ళు మాత్రమే వడ్డీ వ్యాపారం చేస్తే మంచి లాభం ఉంటుందండి. వాళ్ళు పట్టుదలతో చేస్తారన్నమాట, అనవసరంగా ఆశ పడకుండా. చూస్తారు వక్రీకరణ గ్రహాలకు ఆశ ఉండదండి, ఎందుకంటే అవి తెలుసు నష్టపోతాం, అది ఆశ లేకుండా ఉంటాయన్న సార్ వచ్చేసి. తర్వాత మనీ విషయంలో గోల్డ్, ఫినాన్షియల్ మేనేజ్మెంట్ లో వాళ్ళకి చాలా ఎక్కువ ఉంటుంది సార్. గురువు వక్రీకరించడం చూడండి సార్, అనవసరమైన ఖర్చు పెట్టరండి. ఎక్కడ పెట్టాలనో అక్కడ పెడతారండి, ఎక్కడ పెట్టకూడదు అక్కడ పెట్టరండి. వాళ్ళు చాలా బాగా మేనేజ్ చేస్తారు సార్. చూడండి సార్, మన మనీ గోల్డ్ విషయంలో ఇతరులను సులభంగా నమ్మరు, సులభంగా ఎవరి దగ్గర ఇల్లు మోసపోతారు వచ్చేసి గురువు వక్రీకరించిన వాళ్ళు వచ్చేసి. డబ్బులు చాలా పొదుపుగా వాడతారు సార్. ఎక్కడ పెట్టాలి ఒక చూడు సార్, గురువు వక్రీకరించిన వాళ్ళకి ఒక వస్తువు ఇచ్చి దీని వాల్యూ ఎంత అంటే కరెక్ట్ గా చెప్పగలుగుతారు సార్, ఎస్టిమేట్ చేయగలుగుతారు. ఈ వస్తువు ఎంతకు పోతుంది, ఎంతకు పోదు, ఈ వస్తువు ఎంతకు విలువ చేస్తుంది, ఎంతకు కొనొచ్చు, ఎంత కొనకూడదని వీళ్ళు కరెక్ట్ గా ఉంటారు సార్ వచ్చేసి వాళ్ళు. తర్వాత మనీ ఆర్ గోల్డ్ విషయంలో వీళ్ళ దగ్గర ఎక్స్ట్రాడినరీగా స్కిల్స్ ఉంటాయి సార్. ఎలా డబ్బులు సేవ్ చేయాలి, ఎలా గోల్డ్ కొనుక్కోవాలి, ఎప్పుడు గోల్డ్ కొనాలి, ఏ మందులు గోల్డ్ కొనాలి అనేది వీళ్ళకి చాలా మంచి ఐడియా ఉంటాయి సార్. గోల్డ్ కొంటే మంచిదా, మేకింగ్ ఛార్జ్ చేస్తారు, బిస్కెట్ కొనుక్కుంటే మంచిదా, ఆభరణం చేసుకుంటే మంచిదా, ఏది ఎత్తి పెట్టుకోవాలి, గోల్డ్ కొనుక్కుంటే మనకి ఫ్యూచర్ లాభం ఉంటుందా ఉండదు, ఇవన్నీ చాలా బాగా ఎక్స్ట్రాడినరీ నాలెడ్జ్ ఉంటాయి సార్ వీళ్ళందరూ వచ్చేసి. ఒకసారి వేసి తప్పు ఇంకోసారి చేయరు సార్ వచ్చేసి వీళ్ళు. ఇప్పుడు హవాలా చూస్తారు కదా సార్, హవాలా మనీ అంతను డీల్ చేసేది ఈ గురువు వక్రీకరించిన గ్రహాలు ఎక్కువ మంది ఉంటారు సార్. వాళ్ళు దొరకకుండా చేస్తుంటారు అనమాట హవాలా చేయడం అంతాను. తర్వాత ఇంపోర్ట్ గోల్డ్ బై అబ్రాడ్ అనమాట, బయట దేశం నుంచి తెచ్చి ఎవరికి తెలియకోకుండా తెచ్చి పర్ఫెక్ట్ గా అమ్ముతారు కదండి, వాళ్ళందరికీ గురువు అనే గ్రహం వక్రీకరించి ఉంటారు సార్ వచ్చేసి. తర్వాత మంచి టీచర్ అనమాట. ఇప్పుడు మనం చెప్పాం కదా సార్, దీంట్లో ఇప్పుడు మనకు మనీ విషయం, మనీ మేనేజ్ విషయం అంటే మనకు అందరికి గుర్తు వస్తుంది సార్, రిచ్ డాడ్ పూర్ డాడ్ అని. వాళ్ళ జాతకం మనం వేసి జస్ట్ రఫ్ గా వచ్చేసి మనం చెక్ చేద్దాం సార్ వచ్చేసి. ఆల్రెడీ చెక్ చేశాను, వాళ్ళు వక్రీకరించింది, బట్ మీకు సార్ చూపిస్తాను సార్ వచ్చి. చూడండి, April 8, 1947 వీళ్ళు పుట్టారండి. మనం జస్ట్ ఇదే డేట్లో తీద్దామండి వచ్చి 1947 April 8 కదండి, అలా వచ్చిందండి. 1947 April 8, 1940 కరెక్ట్, ఆగస్ట్ 1947 April 8 వాళ్ళు పుట్టిండేది యుఎస్ఏ అండి. మన పేరు ఏదో వేద్దాము, యుఎస్ఏ అనేసి. ఏదో వేద్దామండి, స్టేట్ అవసరంలో మనకు. ఇప్పుడు లగ్నం చూడండి సార్, వీళ్ళకు గురువు వక్రీకరించున్నాడు, ఇక్కడ కేతు ఉన్నాడండి, గురువు కేతుతో కలిసి ఉన్నారు. జస్ట్ ఈ సంవత్సర గ్రహాలు కాబట్టి వాళ్ళ మంత్ మనకు రాంగ్ అయినా అవసరం లేదండి, సంవత్సర గ్రహాలు కలిసి ఉంటాయి. ఇక్కడ చూడండి సార్, గురువు వక్రీకరించారు ఇతరులకి వచ్చేసి. ఓకేనండి, అర్థమైందండి మీరు ఇప్పుడు. గురువు వక్రీకరించింది అనమాట, 3 డిగ్రీలు ఉన్నాడు, అది డిగ్రీ కాన్సెప్ట్ అవసరం లేదు మనకు. వక్రీకరించిన గ్రహాల వారికి ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉంటుందా ఉండదా, డబ్బు ఆదా చేస్తారా చేయరు అనేది ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ చూడండి, రిచ్ డాడ్ పూర్ డాడ్ చాలా మందికి తెలిసి ఉంటుంది అనమాట ఇతని గురించి. రిచ్ గా ఎలా అంటారు, పూర్ గా ఎలా ఉంటారు అని అనేసి అండి. అంటే వాళ్ళు ఏం చెప్తారంటే ఫస్ట్ పూర్ గా ఉంటేనే రిచ్ గా అవ్వగలుగుతాము అనే కాన్సెప్ట్ అండి, అంతే లాజిక్. అది ఇంకో వీడియో చెప్తానంటే అది నాకు సరిగ్గా చెప్పడానికి రాదనమాట, ఎందుకంటే నాకు గురువు వక్రీకరించలేదు కాబట్టి నాకు అని తెలియదు అండి వాళ్ళు వచ్చేసి. సో ఇతను డబ్బుల గురించి చాలా చెప్పారు కదా సార్ వచ్చేసి. అతను వచ్చేసి రిచ్ డాడు పూర్ డాడు అలాంటి విషయాలు ఎలా చెప్పగలుగుతారంటే గురువు వక్రీకరించిన వాళ్ళు చాలా బాగా చెప్పగలుగుతారు సార్ వచ్చేసి. అదే మీరే ఎలా చెప్తున్నారు అంటే నాకు బుధుడు వక్రీకరించారు కాబట్టి ఈ జ్యోతిషంలో ఉండేటువంటి విషయాలు రిసెర్చ్ చేసి ఎవరెవరికి ఏ లక్షణాలు ఉంటాయి, ఎలాంటి లక్షణాలు చెప్పొస్తారు. ఇప్పుడు మన దగ్గర కన్సల్టెన్సీకి వస్తారు కదా సార్, మెసేజ్ చేసే వాళ్ళు కూడా మనకు చెప్తాం అనమాట. ఓకే గురువు వక్రీకరించినాడా, ఓకే తక్కువ వాళ్ళు బార్కింగ్ చేస్తారు, నెగోషియేషన్ చేస్తారు, తక్కువ డబ్బులు అనేట్టుగా అర్థం అండి. సో ఎవరైనా మీరు తీసుకోండి సార్, మీ ఫ్రెండ్స్ ఎవరికన్నా గురువు వక్రీకరించిందంటే వాళ్ళ దగ్గర మీరు ఫైనాన్షియల్ అడ్వైస్ తీసుకోండి, వాళ్ళు చెప్తే మీరు నమ్మొచ్చు సార్ వచ్చేసి. అది చాలా మంచిది అనమాట. మీకు ఎలా ఇన్వెస్ట్ చేయాలి, మ్యూచువల్ ఫండ్స్ లో కానీ షేర్ మార్కెట్ లో కానీ ఇలాంటివన్నీ చూడండి సార్, గురువు వక్రీకరించిన వాళ్ళని అడగండి, మీరు బాగా చెప్తారన్నమాట వాళ్ళు వచ్చేసి. ఓకే సార్, ఇప్పుడు ఫలితాలు చూద్దాం సార్ ఎలా ఉన్నాయి అనేసి. వీళ్ళకి ఏం లేదు సార్, సింపుల్ సార్, మోర్ మనీ ఫ్లో, గోల్డ్ కొనొచ్చు అంతే సార్ వచ్చేసి. ఈ టైంలో పిల్లలు లేని వరకు కొంచెం ఆ దశాభుక్తులు ఉంటే పిల్లలు అవుతారు సార్. 3 రిజల్ట్స్ అనమాట. మనీ ఫ్లో ఎక్కువగా ఉంటుంది, ఒకరైతే ఉన్న వాళ్ళకి గోల్డ్ కొనుక్కోవచ్చు, పిల్లలకు మంచి నేమ్ రావచ్చు అనమాట. అంటే గురువు అంటే పిల్లలు కదా సార్, మీ స్కూల్ వయసులో ఉండే పిల్లలు కానీ మంచి పేరు రావచ్చు,
తర్వాత మీరు కొడుకులు పిల్లలు ఉంటారు కదా సార్, వాళ్ళు ఎగ్జామ్స్ పాస్ అయ్యి మంచి సీట్ వచ్చి, అంటే పిల్లల వల్ల నేమ్ వస్తుంది సార్, అట్లా తీసుకుందాం వచ్చేసి పిల్లల వల్ల నేము, తర్వాత గోల్డ్, తర్వాత పిల్లలు పుట్టచ్చు, డబ్బులు, ఈ మూడే సార్, డబ్బులు, గోల్డ్, పిల్లలు, ఈ మూడు సంబంధించిన దాంట్లోనే మనకు ఏదైనా మంచి జరుగుతుంది అనేట్టుగా అర్థం అండి. ఎవరికండి? గురువు వక్రీకరించిన వాళ్ళకు. అది మళ్ళీ మీరు ఏ భావంలో చూడాలి సార్, మీ లగ్న ప్రకారంగా ఏ భావంలో ఉంటుందో ఆ భావన అది హైలైట్ చేస్తుంది అనమాట వచ్చేసి. సో మేము ఎలా సార్ నమ్మేదంటే, ఈ పాస్ట్ చూడండి సార్, మీకు ఏమైనా జరిగినాయా జరగలేదా గురువుకు సంబంధించిన కారకత్వంలో అని చూడాలి సార్ వచ్చేసి. బంగారం కొన్నారా కొనలేదా అని చూడండి సార్. ఇట్లా September 4, 2023లో చూడండి, 22లో చూడండి, 21లో చూడండి, ఈ డేట్స్ ఉన్నాయన్నమాట. ఖచ్చితంగా కూడా ఫ్యూచర్ October 9 తర్వాత మనకు ఉంటుంది అనేట అర్థం అండి. కంటెంట్ ఏం లేదు సార్, మనకు రోజు వీడియో పెట్టడానికి ఏం లేదు. సో అక్టోబర్లో స్టార్ట్ అవుతుందండి గురు వక్రగతి, కానీ మనం ముందు 1 month ముందే పెట్టేసాము వచ్చేసి మకర రాశి వారికి. సో ఇంతే సార్ కంటెంట్ అనేది. సో ఒకటే లాజిక్ అండి, జన్మజాతకంలో గురు వక్రీకరించినప్పుడు, గోచారంలో గురు వక్రగతి అయినప్పుడు మనకు మనీ ఫ్లో, డబ్బులు రావాల్సిన డబ్బులు, పెండింగ్ డబ్బులు, ఏదో ఒక విధంగా మనకు మనీ ఫ్లో ఉంటుందంటే అర్థం అండి. బంగారు కొనుక్కునే వాళ్ళు బంగారు కొనొచ్చు, ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. పిల్లలు లేని వారికి పిల్లలు ఉండొచ్చు. ఈ మూడిట్లో మనకు ఒక మంచి జరగబోతుంది అనేట్టుగా అర్థం సార్. ఇప్పుడు మీకు రియాలిటీ అర్థమవుతుంది అనమాట. ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నేను ఏం చేయగలుగుతాను అనేది మీరు ఆలోచించుకుంటే మీకు లాజిక్ అర్థమైపోతుంది సార్. అంటే ఓకే, ఈ October, November ఏదో జరగబోతుంది, మనకు మనీ విషయంలో రాబోతుంది అనేది మీరు దాన్ని ఎక్స్పెక్ట్ చేసుకొని ఉండొచ్చు సార్ వచ్చేసి. సో అంతే అండి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.